దేశహితం కోసం పోరాడిన శివాజీ మహారాజ్ జీవన విధానాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని శివాజీ యువసేన అధ్యక్షులు మహేష్ అన్నారు. ఈ మేరకు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశహితం కోసం పోరాడిన శివాజీ మహారాజ్ సేవలను ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు. హైందవ ధర్మం ఐక్యత కోసం శివాజీ మహారాజ్ పోరాటం చేశారని, ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी जय भवानी ఈ రోజున స్థానిక పెద్దపల్లి పట్టణంలోని సురభి కాలనీలో మన సిరి ఫంక్షన్ హాల్ నందు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్ని యావత్ భారతదేశంలో జిల్లాల్లోన గ్రామాల్లోన పెద్ద ఎత్తున శివాజీ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం ఈరోజు మనం అందరం గమనించవచ్చు. ఎందుకంటే ఇది చాలా మంచి పరిణామము. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఈ దేశంలో జన్మించకపోతే ఈ దేశానికి అతడిగా ముందుండి హైందవ సనాతన ధర్మాన్ని ఏదైతే స్థాపించని దిశగా ఆయన ముందుకు సాగాడో అందులో భాగంగా అతను ముందుకు రాకపోతే నాడు చరిత్రకారులు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించకపోతే ఈ రోజున హిందువులందరికీ సుంతి జరిగేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మనం గమనించుకోవచ్చు, నాడు హిందువుగా చెప్పుకోలేనటువంటి దుస్థితి పరిస్థితులు, హిందూ మహిళల పైన అగత్యాలు, హిందూ దేవాలయాల పైన కూల్చివేతలు, అక్రమ దారుల అనేక రకాలుగా బాధ పెట్టే విధంగా, హింసించే విధంగా నాడు హిందువులపైన జరిగే కుట్రలు అవన్నీ. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించి 16వ ఏటనే తోరణ దుర్గం కోట పైన అతను దండయాత్ర చేసి మొఘళ్ళ పైన, తుర్ష్కుల పైన ఏదైతే కబంధ హస్తాలు ఉన్నాయో వాటి కోటలన్నింటినీ మళ్ళీ జయించి హిందువులు పరమ పవిత్రమైన కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకోసమే ఈరోజు యువతి యువకులు అందరూ ఛత్రపతి శివాజీ మహారాజుని ఒక భగవంతుని స్వరూపంగా పూజిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏ మహారాజుకు దక్కని ఒక అద్భుతమైనటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాలు, రైలు లోకాలు, ప్రాజెక్టులకు కూడా ఛత్రపతి శివాజీ మహారాజుని ఎందుకు పెడుతున్నారో మనందరం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన యువతి యువకులు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గారి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, మత ప్రాతిపదికంగా గమనించి అక్కడ మన హిందువులపైన ఏ విధంగా కుట్రలు జరిగాయో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకనైనా మనం హిందువులందరూ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దపల్లి పట్టణ ప్రజలకు అలాగే హిందూ బంధువులందరికీ మరొకసారి ఛత్రపతి శివాజీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే.